కారు కొనుక్కున్నానని ఫోటో పంపించాడు. అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తెలో ఉత్తరీయ నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొన్నట్ట ఫోటో చూడండి అంటాడు. నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే, ఫోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం అంటే. అయిపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బావుణ్ణు, నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బావుణ్ణు, నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెడితే బావుణ్ణు, సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దిప్పితే బావుండంటే, ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి, తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచి పీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక, వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోష పెట్టినవాడు కొడుకు. విదేశాలు వెళ్ళ